హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మళ్ళీ విజృంభిస్తున్న వైరస్, తీవ్ర టెన్షన్‌లో అధికారులు అంటూ ఇప్పుడే మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక సింగపూర్‌లో మరో కరోనా ఉపద్రవం మొదలైంది. మే 5 నుంచి 11వ తేదీల మధ్య కొత్తగా 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. ఇక ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. మనం మరో కోవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాము. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వచ్చే 2 నుంచి 4 వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్ కారణంగా రోజు ఆసుపత్రి పాలవుతున్న వారి సగటు సంఖ్య 250కి పెరిగింది. అంతకు మునుపు వారంలో ఇది 181గా ఉంది. ఇక ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2 నుంచి 3కి పెరిగింది. ఇక మరోవైపు అవసరమైన సందర్భాల్లో ఆసుపత్రి బెడ్లు అందుబాటులో ఉండేలా అక్కడి అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అవకాశం ఉన్న సందర్భంలో ఆపరేషన్లను వాయిదా వేస్తున్నారు. ఇక మొబైల్ ఇన్పేషెంట్ కేర్ ద్వారా అనేక మందికి ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నారు. ఇక కోవిడ్ బారిన పడే అవకాశం అధికంగా ఉన్న వృద్ధులు, ఇతరులు అదనపు కోవిడ్ టీకా తీసుకోవాలని సింగపూర్ మంత్రి సూచించారు. ఇక గతంలో 12 నెలల్లో టీకా తీసుకోకపోతే మరో డోసు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపైతే పేషెంట్ల సంఖ్య 500కు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితి తట్టుకునే సామర్థ్యం సింగపూర్ వ్యవస్థకు ఉందని చెప్పారు. అయితే ఆ తర్వాత కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపైతే మాత్రం ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని హెచ్చరించారు. ఇక ప్రస్తుతానికి తాము ఎటువంటి సామాజిక ఆకాంక్షలు విధించలేదని తెలిపారు. ఇక గత్యంతరం లేకపోతే ఆకాంక్షలు విధిస్తామని పేర్కొన్నారు. ఇక రవాణా సమాచార కేంద్రంగా ఉన్న సింగపూర్లో అన్ని దేశాల కంటే ముందుగా కరోనా వేవ్ మొదలవుతుందని మంత్రి తెలిపారు. దేశంలో కరోనా ఎండమిక్గా మారడంతో ఏటా 1, 2 వేవ్స్ రావడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా JN.1 దాని ఉపనిషత్తులైన KP1, KP2లు ప్రబలంగా ఉన్నాయి. సింగపూర్లో KP1, KP2 వేరియంట్ల కారణంగానే అధిక శాతం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వేరియంట్లు వేగంగా వ్యాపించడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక KP2 వేరియంట్ వ్యాప్తిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే పేర్కొంది.